కొట్టాలన్నా బాలయ్యే, పెట్టాలన్నా బాలయ్యే. ఉన్నమాట ఓపెన్ గా చెప్పాలంటే మనం ఓట్లేసిన పాపానికి ప్రభుత్వాలు ఏ అయినా శతాబ్దాలు దాటినా దశాబ్దాలు దాటినా అక్కడ మనకు అవసరాల రీత్యా ఇంట్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా మనం ఓటేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే వద్దకో స్థానిక ఎంపీ వద్దకో పోయి సార్ మాకు ఈ అవసరాలు తీర్చండి సార్, మేము ఈ బాధల్లో ఉన్నాము, నరక యాతన అనిపిస్తున్నాము అని మన బాధలు గోడోమని వెళ్ళబుచ్చుకున్నా కూడా సదరు నేతలు మన వైపు చూడడానికి కూడా ఇష్టపడరు. ఒకవేళ చూసి విని ఆలకించినా కూడా రేపు మాపో చూద్దాంలే అంటారు. తదుపరి కాలంలో మన ఫోన్ కాల్ ఎత్తడానికి కూడా చంకుతారు, ముఖం చాటేస్తారు. ఇవే పరిస్థితులు భారతదేశ వ్యాప్తంగా ఉన్నాయి. అయితే పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు అయితే నందమూరి బాలకృష్ణ ఈస్ హ్యావింగ్ ఏ పర్టికులర్ పెక్యులర్ క్యారెక్టర్. నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హిందూపురంలోని లేపాక్షి గ్రామంలో 2.5 సంవత్సరాల అడ్విక్ అనేటువంటి చిన్న బాలుడికి ఏకంగా స్పైనల్ మస్కులర్ అట్రాఫీ అనేటువంటి ఒక జబ్బు చేయడంతో ఆ జబ్బుని నయం చేయడానికి ఏకంగా 16 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ వేయాలి. ఆ ఇంజెక్షన్ కాస్త భారతదేశంలో లేకపోగా విదేశాల నుంచి తెప్పించాలి. అయితే కన్నీరు మున్నీరవుతున్నటువంటి సదరు బాలుడి తల్లిదండ్రులు ఏమి చేయాలో తోచని పరిస్థితుల్లో ఆఖరి ప్రయత్నంగా నందమూరి బాలకృష్ణ వద్దకైతే వెళ్లారు. ఆ సమస్య వినిందే తడువు ఇప్పటికే హిందూపుర వ్యాప్తంగా ప్రతి గ్రామానికి ఎన్టీఆర్ రథం పేరుతో ఆరోగ్య సేవలు అందిస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ ఇప్పటికే 20 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా ఒక హాస్పిటల్ కట్టి మాతా శిశు సంక్షేమానికి తన వంతు సహకారం అందించినటువంటి నందమూరి బాలకృష్ణ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అనేటువంటి ప్రత్యేకమైన హాస్పిటల్ తీసుకొస్తున్నటువంటి నందమూరి బాలకృష్ణ ఆ చిన్నారికి చేదోడు వాదోడుగా నిలవడానికి తన వంతు కోట్లాది రూపాయలు వెచ్చించడమే కాక ప్రభుత్వ సహకారం తీసుకోవడమే కాక తన అభిమానులకు సైతం పిలుపునివ్వడం జరిగింది. ఆ చిన్నారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని బాగు చేయడానికి. పబ్లిసిటీ వస్తే తప్ప జోబిలో నుంచి ₹1 తీనటువంటి పొలిటీషియన్స్ చూసాము, ఎంతో మంది వ్యాపారవేత్తలను చూసాం. కానీ నిస్వార్థంగా హిందూపుర ప్రజల్ని తన సొంత బిడ్డలాగా చూస్తున్నటువంటి ఒక నాయకుడిని చూస్తున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు ద లీడర్ నందమూరి బాలకృష్ణ.